డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేసు నంబర్ 880/2017. ఈ ప్రభుత్వం రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా డొనేషన్స్ తీసుకోవచ్చు అని చట్టం చేసింది. ఇది ఒక పెద్ద ద్రోహపూరితమైన చట్టం. ఎలక్టోరల్ బాండ్స్ ఎవరిచ్చారో తెలియదు. ఏ నల్ల వ్యాపారం, ఏ నల్లధనవంతుడు ఇచ్చాడో తెలియదు. ఈ రాజకీయ పార్టీలకి ఎంతమంది నల్లధనవంతులు డొనేషన్లు ఇస్తున్నారో ఈ దేశానికి తెలియదు. ఈ రాజకీయ పార్టీలే నల్లధనాన్ని ప్రోత్సహిస్తున్నాయి. పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ చేసిన ఒక చెత్త పని, దేశద్రోహపూరితమైన పని, అదొక దేశద్రోహం పార్టీగా నేను ఫీల్ అవుతున్నాను. అప్పటి నుంచి ఫీల్ అవుతున్నాను. ఆ పార్టీకి డబ్బులు ఎవరు ఇస్తున్నారు, మొత్తం రాజకీయ పార్టీ డబ్బులు ఎవరు ఇస్తున్నారు, ఈ భారత ప్రజలకు తెలియకూడదా? తెలుసుకునే హక్కు లేదా? దుర్మార్గం కాదా? నల్లధనాన్ని తీసుకొస్తా అన్న మోడీ 100 రోజుల్లో తీసుకొస్తా అన్న మోడీ ఇంతవరకు లేదు. కానీ ఎలక్ట్రల్ బాండ్ ద్వారా నల్లధనాన్ని తీసుకుంటాడు ఈ బీజేపీ, ఇతర పార్టీలన్నీ. అనేక పార్టీలు ప్రశ్నించినాయి కొన్ని. కానీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సుప్రీంకోర్టులో కేసు వేసి ఇప్పటికి 2024 ఫిబ్రవరి 15 జడ్జిమెంట్ వచ్చే విధంగా చేయగలిగింది. చాలా ఆలస్యమైంది. అసలు యాక్చువల్గా ఎలక్ట్రల్ ఈ యొక్క బాండ్స్కి వ్యతిరేకంగా అసలు ప్రజా ఉద్యమాలే నిర్మించి ఉండాల్సింది. కమ్యూనిస్టు పార్టీలు, అంబేద్కర్ వాదులు బాగా పార్లమెంట్లో ఇలాంటి పని చేసినప్పుడు పార్లమెంటును స్తంభింపజేస్తూ దేశభక్తులు చేయాల్సిన ఉద్యమం, కమ్యూనిస్టు పార్టీలు, అంబేద్కరిస్టులు చేయాల్సిన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నిర్వహించలేకపోయాం. వ్యాసాలు రాయటం, ఫేస్బుక్లో, వాట్సాప్లో రాయటం చేయగలిగాం. కానీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ మటుకు కోర్టులో కేసు వేయగలిగాం. సుప్రీంకోర్టు ఈరోజు దేశం కోసం ఒక ఉన్నతమైన జడ్జిమెంట్ని ఇచ్చిందనే చాలా ఫీల్ అవుతున్నాను. అందుకనే లడ్డు తింటున్నాం. మీ చూడు లడ్డు తినండి, స్వీట్ తినండి. రాజకీయ పార్టీలకి ఎవరెవరు ఫండ్ ఇస్తున్నారో అందరికీ తెలియాలి. టెర్రరిస్టులు ఇస్తున్నారేమో, ఏమో, ఎందుకు అనుకోకూడదు? భారతీయ జనతా పార్టీకి ఉగ్రవాదులే ఇస్తున్నారేమో ఫండ్లు అని ఎందుకు అనుమానం రాకూడదు? దేశద్రోహులు ఇస్తున్నారేమో. ఏమైనా ఈరోజు సుప్రీంకోర్టు మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ని అందరు డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకొని, ఫైల్ చేసుకొని చదవండి. చదివి అన్ని పార్టీలకు ఎవరెవరు డొనేషన్లు ఇస్తున్నారో తెలుసుకొని అందుట్లో ఎంత నల్లధనం ఉందో కూడా తెలుస్తుంది ఈ దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థ. అందుకనే జేఎం లింగ్డో గారు 2003లోనే బీబీసీ ఇంటర్వ్యూలో చెప్పాడు, ది ఇండియన్ పొలిటీషియన్స్ ఆర్ క్యాన్సర్స్ టు ఇండియా. ఇది వాక్యం. నిజమే, ఇది నిజం. దుర్మార్గులు ఈ రాజకీయ నాయకులు. విద్యారంగం, వైద్య రంగం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం ఏమీ వాటి మీద శ్రద్ధే లేదు. ఈ బీజేపీ వచ్చిన కాడి నుంచి దేవాలయాలు,
రామ మందిరాలు, అదేదో జ్ఞానవాసి అంట ఇంక మొదలుపెట్టారు. వీళ్ళకేం పని లేదు. ప్రజలను విద్యావంతులు చేయాలని, సైంటిస్టులు చేయాలని, డాక్టర్స్ని చేయాలని, ఇంజనీర్లు చేయాలని, ఇతర దేశంలో ఉన్న విద్యార్థులు ఈ దేశంలో వచ్చి చదువుకునేట్టు చేయాలని అలాంటి తాళంపై లేదు. అలాంటి ఆలోచన ఈ రాజకీయ పార్టీలు చేయటం లేదు. ఇలాంటి పనులు మటుకు చేసుకుంటాయి. కాబట్టి నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అందుకనే స్వీట్ తింటున్నాను. మీరు కూడా స్వీట్ తినండి. నల్లధనం అరికట్టబడాలి. రాజకీయ పార్టీలకి వస్తున్న నిధులన్నిటినీ బయట పెట్టాలి, వెబ్సైట్లో పెట్టాలి. ఆ రాజకీయ పార్టీ అందరూ తెలుసుకోవాలి. ఇంకో మార్గాలు వాళ్ళు ఎత్తుక్కుంటారు, అయినా మనం వదిలిపెట్టకూడదు. మనమే అంబేద్కర్గా, భగత్ సింగ్లుగా, జవహర్లాల్ నెహ్రూగా, మహాత్మా గాంధీలాగా, అల్లూరు సీతారామరాజులాగా, ఉద్ధమ్ సింగుల్లాగా తయారవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తయారవ్వాలని కోరుకుంటూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తున్నాను. ఆ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను. కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, రాజ్యాంగ పరిరక్షణ వేదిక.